ఏ తమ్ముళ్ళరా, ఏ పాపలరా, శబాష్ శబాష్ శబాష్. తమ్ముడు స్టూడెంట్ సినిమా హిట్ అయితే ఎంత బీభత్సంగా ఉంటుందో ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అంత బీభత్సంగా ఉంది. శబాష్ శబాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని, ఒక గొప్ప చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు సెల్యూట్, శిరసుని దండం పెడుతున్నాం. అది స్ట్రైట్ ఫిల్మా, డబ్బింగ్ ఫిల్మా, ఇంగ్లీష్ ఫిల్మా, హిందీ ఫిల్మా, ఎనీ ఫిల్మ్ ఎల్స్, మా గుండెలు కనెక్ట్ అయితే దట్ ఈస్ సూపర్ హిట్ అని చేసి చూపిస్తున్న ప్రేక్షక దేవుడికి నమస్కారం. అంత బాగా తీసిన డైరెక్టర్ బ్రదర్ కమ్. మిత్రులారా, మీకు మాట చెప్పాలి. అబ్దుల్ కలాం గారి గురించి చాలా గొప్పగా చెప్పాడు. డ్రీమ్ 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 హై, యు ఆర్ గోయింగ్ టు గెట్ అచీవ్మెంట్స్. మీరు కళ్ళని బాగా కానండి, చాలా బాగా కానండి, సాకారం చేసుకోండి అని ఆ మహానుభావుడు చెప్పిన మాటని, ఆ కళను సాకారం చేసుకొని ఈవేళ ఈ సినిమా సార్ని సూపర్ డూపర్ హిట్ చేయడమే కాదు, తమ్ముడా తీసింది సినిమా అని ప్రూవ్ చేసినందుకు సెల్యూట్. ఎలాంటి సినిమా తీరు ఆషామాషి కాదు, దానికి గుండెకి ధైర్యం కావాలి. నిర్మాత గారు డబ్బు 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 డబ్బు. ఇది ఆర్ట్ ఫిల్మా కాదు, ఆర్ట్ ఫిల్మే. ఇది కమర్షియల్ ఫిల్మా కానే కాదు, కమర్షియల్ ఫిల్మే. ఓ మాయ చేసి పాడిది పెడి తమ్ముడు కొట్టడిట్టు. ఈ తమ్ముడి మీద నమ్మకంతో అయ్యా నిర్మాత గారు రండి సార్, కమాన్. సరాష్ డబ్బు పెట్టినంత బీభత్సంగా హిట్ కొట్టినందుకు. నేను చాలా హిట్లు కొట్టేంత ముందంటే దానికి నమస్కారం. కానీ ఈ హిట్టే హిట్. ఇది ప్రజల సినిమా, పేరెంట్స్ సినిమా, స్టూడెంట్ సినిమా, దట్ ఈస్ ది ఫిల్మ్ సార్. మీ జీవితంలో ఒక సినిమా ఇది, మీ కెరీర్లో సినిమా ఇది. సెల్యూట్ బ్రదర్. మై ఫ్రెండ్స్, నాకు తెలిసి సిడ్నీ పాయిటర్ మీరందరూ వినే ఉంటారు పేరుని. వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హాలీవుడ్ యాక్టర్ ఇన్ ది వరల్డ్. He did to serve with love, right? To serve with love, yes. To serve with love, sir. ఆయన కూడా అందులో మాస్టరే. ప్రపంచంలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బెస్ట్ ఫిల్మ్ ఇన్ ది వరల్డ్, టు సర్వ్ విత్ లవ్. సిడ్నీ పాయిటర్ యాక్టెడ్. ఆ ఫిల్మ్ తర్వాత విశ్వవిఖ్యాత సార్వభౌమ మన ఎన్టీ రామారావు నటించుంటే బడిపంతులు, టపోసిస్ట్. అలాగే హృతిక్ రోషన్ నటించినటువంటి సూపర్ 30 టాపోసిట్. మనం అలాగే అదే కోవలో సూపర్ డూపర్ హిట్ సార్. సార్ శబాష్ శబాష్. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఏ రాజ్యాంగం మన హక్కులు కల్పించిందో విద్యా వైద్య అనేది ఫ్రీగా ఇవ్వాలి ప్రజలకి. ఇట్స్ ది కాన్స్టిట్యూషనల్ రైట్, బట్ ఇట్స్ బికేమ్ బిజినెస్. ఇలాంటి దశలో విద్యా వైద్య వ్యాపారం కాకూడదు. ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీస్, ఏ పేదలు ఉన్నారో, బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అగ్రవర్ణ పేదలకు కూడా ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండాలి. అందుకే ప్రైవేటైజేషన్ వద్దు, పబ్లిక్ సెక్టరే ముద్దు అని క్లైమాక్స్లో చాటి చెప్పిన మెసేజ్కి సెల్యూట్. సినిమా తమ్ముడు ఎంత బాగా తీశాడంటే మీరు నమ్మండి మిత్రులారా. బా, ఆ ధనుష్ గారి వేషాన్ని, ఆ సర్ వేషాన్ని ఆయనతో లాక్కుపోయి మనల్ని. ఆయన ఎక్కడ బాధపడితే అక్కడ మనం బాధపడ్డాం, ఆయన ఎక్కడ ఎమోషన్ అక్కడ ఎమోషన్ అయ్యాం, అక్కడ ఎక్కడ త్యాగం చేస్తే అక్కడ త్యాగం అయ్యాం. ఏమి తీశాడు ఈ సినిమా. అలాగే ఆయనతో పాటు ఈ పిల్లకాయల్ని అలాగా తీసుకొచ్చి గొప్ప స్క్రీన్ ప్లే లేవు బ్రదర్, గొప్ప స్క్రీన్ ప్లే సినిమా ఇది. స్క్రీన్ ప్లే గొప్ప సినిమా. ఆయన్ని బీభత్సం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు, బీభత్సం కొట్టేసి ఎండగాస్తుంటే, ఆ కాళ్ళు మాడి మిదైపోతుంటే, సఫర్ అవుతుంటే, ఆ తమ్ముడు, ఆ మూర్తి తమ్ముడు, అదే సుమన్ గారి వేషం, రైట్, సుమంత్ గారి వేషం. చిన్నప్పుడు తమ్ముడు, ఏ తమ్ముడు నువ్వు ఆ తమ్ముడివి, కూర్చో తమ్ముడు,
ఆ వాటర్ కొట్టి బీభత్సం చేసి నీళ్లు వదిలితే నిజంగా ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు వచ్చే టైంలో అప్పటికే స్టార్టింపు, ఒరే కొడుక ఆ మాస్టర్ని వెలేశారా, ఎందుకు వాడిని పట్టుకుంటే మనం కూడా వెలేస్తారా అంటే ఈ తమ్ముడు, ఏంది నాన్న నువ్వు ఆల్రెడీ మనం వెలేసేసారు, ఎక్కడో ఊరతో ఉన్నాం మనం, ఇంకా ఏడేది పెట్టిన సెన్స్. ఈ మాస్టర్ని నేను తాకాలి, సర్వీస్ చేయాలి. తమ్ముడు ఏడుపు వచ్చింది భాయ్ సాబ్, శభాష్. సాయి కుమార్ ఆర్డినరీ యాక్టర్ కాదు బాబోయ్ బాబోయ్ బాబోయ్. అలాంటి సాయి కుమార్ గారితో ఈ మహానుభావుడు మా ఈస్ట్ గోదావరి యాక్సెంట్ బ్రహ్మాండంగా చేయించి ఓ పరమ చెత్త ప్రెసెంట్ గాడా వీడు వీళ్ళని తొత్త అనిపించుకునే దశలో క్లైమాక్స్లో విద్య చాలా గొప్పది. సారీ, నేను కూడా 2 words స్టూడెంట్స్ విద్య వైపే ఆ నా క్యారెక్టర్ మలిసిన తీరు. కానీ అలాగే ఎస్ఐ వేషం వేసిన ఎవరండి అయినా, ఓ నాగమహేంద్ర, ఆ మహానుభావుడు కూడా పశ్చాత్తపడి ఎడ్యుకేషన్ గురించి చెప్పడం కానీ, అనేక మంది క్యారెక్టర్స్ ఈ రకంగా చేయడం కానీ, ఆ పంతులమ్మ, పంతులమ్మ సైనుక్త గారు, పంతులమ్మలో యాక్ట్ చేసావమ్మా, నమస్కారం అమ్మ, చాలా బాగా చేసావమ్మా, శబాష్ శబాష్. సేతుపతి గారు, మీరు విలన్ రైట్, శబాష్ శబాష్ శబాష్. సో డిగ్నిఫైడ్ విలన్ లైక్ ప్రాన్ గొప్ప చేశాడు ఆయన. ఇలా చేసుకుంటూ పోతే క్లైమాక్స్లో మీకు నిజం చెప్తున్న తమ్ముళ్ళారా, సినిమా మామూలు లేదు, చాలా గొప్ప ఉంది, చాలా గొప్ప ఆడేస్తుంది, ఇంకా ఆడేస్తుంది. మొత్తం పిల్లకాయలందరూ బేపట్టు చూస్తారు, తల్లిదండ్రులు కూడా బేపట్టు చూస్తున్నారు. కొత్తగా మీరు చూడండి అని చెప్పవసరంలా, అంత గొప్ప ఫిల్మ్ చూస్తారు మీరు. శబాష్, ఇట్స్ గోయింగ్ ఆన్. అయితే నేను సినిమాలు తీస్తున్నా. నేను ఇప్పుడు చేస్తున్న సినిమా పేరు యూనివర్సిటీ. సేమ్ బ్యాక్డ్రాప్, సేమ్ సినిమా. విద్యా వైద్య ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ కానీ కాకూడదు, గవర్నమెంట్ రన్ చేయాలని పాయింట్తో నేను తీస్తున్నా. అయితే ఈ మహానుభావుడిని కాపాడేశాడు. అరే ఇంత గొప్ప తీశాడు సినిమా, ఇంక నేనేం చెప్తాను, నా సినిమా ఆడుతుందా అని భయపడే దశలో ట్రూత్ ఆట కథ రాసేవా ట్రూత్. తమ్ముడు లక్కీలి ఆ పేపర్ లీకేజ్ వదిలి పాడదిప్పాడు. ఏమా తీసుంటే మళ్ళీ కొంప కొల్లరైపోయింది నాకు. నిరుద్యోగం మొత్తం ఇది లేకుండా చేస్తాడు. అయితే మిత్రుడు మాట చెప్తున్నా, చికెను ఆయన ఒకలాగా వండుతాడు, నేను ఒక్కొక్కరు వండుతా. ఈయన గారు టీ కృష్ణ గారు నాకు షుగర్ కొట్టకుంటే బ్రహ్మాండంగా వండాడు, నేను బ్రహ్మాండంగా వండుతా. ఓకే. అయితే క్లైమాక్స్లో మాత్రం చెప్తున్నా సత్యంగా, నాగవంశీ గారు నిర్మాత గారు, నేను మనసు కూడా చెప్తున్నా, తమ్ముడు జనం చెప్పాలి, క్లైమాక్స్ మాత్రం నేను సాటిస్ఫై కాలా. ఎందుకంటే నా యాంగిల్లో. కానీ తమ్ముడు ఫిలాసఫిక్గా వెళ్ళాడు. ఏ విలన్ అయితే మొత్తం అందరిని ఆడుకున్నాడో, ఎవరైతే ప్రైవేట్ వ్యాపారం చేస్తూ మొత్తం రుబాబు చలాయించాడు, ఎవరైతే మొత్తం అంతా కంపెనీ ఆటమత్యం చేసి మొత్తం పబ్లిక్ సెక్టర్ని కూడా కబ్జా చేయాలని చూశాడు, అలాంటి విలన్ యొక్క అహంకారాన్ని దెబ్బ కొట్టి ఇట్స్ ఎనఫ్. అహంకారం చచ్చింది. యు సక్సీడ్ మై డియర్ స్టూడెంట్స్, మీరు హ్యాపీగా ఉండండి అని హీరో చెప్పాడే, సల్యూట్. దట్ ఈస్ యువర్ యాంగిల్ రైట్. శబాష్ శబాష్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ రైట్, శబాష్. తమ్ముళ్ళరా, ఈ సినిమాలో ఓకే విలన్ గారు నమస్కారం, చాలా బ్రహ్మాండం చేశారు. అయ్యా మహానుభావ, రండి విలన్ గారు, రండి. ఈ మహానుభావుడి గురించి చెప్పుకోవాలండి. ఈజ్ గ్రేట్ రైటర్, గ్రేట్ యాక్టర్, గ్రేట్ హెల్పింగ్ నేచర్. అబౌవ్ ఆల్, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కాంపిటెంట్ మార్క్స్. తెచ్చే మాననీయ మనిషి ఈ మహానుభావుడు. ఇందులో పెద్ద వేషమేం కాదు. తనికెళ్ళ బాణి గారు ఎందుకు చేశారు ఈ సినిమా అని అనుకున్నా, కానీ చేసిన వాళ్ళు బాగుంది. నిండుగాను ఆట కథ రాసేవా, నమస్కారం. వారికి నమస్కారం. వారికి కెమెరామెన్ గారు, రా బ్రదర్ కమన్. ఇది 90s ఫిల్మ్ రైట్. ఈ 90s ఫిల్మ్ని ఆ బ్యాక్డ్రాప్ తీసుకురావాలి కెమెరా. ఆ దర్శకుడు ఏమో, తమ్ముళ్ళు పిల్లకాయ, చిన్న పిల్లకాయలు ఎవరో ఇంతక పిల్ల, కెమెరామెన్ గారు చాలా అందంగా చూపించారు. ఆ పిల్ల పిల్ల తమ్ముళ్ళందరూ చిన్నపిల్లల బ్రహ్మాండం ఆడారు. మీ పిల్లకాయలు మాత్రం పండిపోయినప్పుడు పిల్లలు మీరు నమ్మండి. కెమెరామెన్ గారి ముందే చెప్తున్నా, నువ్వు అందంగా ఉంటేనే అందంగా కనపడతావు. కెమెరా ఈజ్ నథింగ్ బట్ ఐ రైట్. నువ్వు అందంగా లేకపోతే ఐ కాంట్.
ఆయన చూపించలేడు. అరే నువ్వు అందంగా ఉన్నావు, వై యూ గివ్ కేర్ టు హిమ్, యూ గివ్ కేర్ టు యువర్ పేరెంట్స్, రైట్? గుడ్ లక్ ఆల్ ది బెస్ట్, రైట్? చాలా బాగా తీసాడినా ఆ బ్యాక్ డ్రాప్, ఆ యాంగిల్. దర్శకుడు ఏం కావాలనుకున్నాడు అది మొత్తం బాగా చూపించాడు. అది మొత్తం 90s బ్యాక్ డ్రాప్. చాలా హ్యాట్స్ చెప్పండి మీకు. శభాష్, నమస్కారం అండి. ఓకే, అందరికీ వందనాలు. అయ్యా విలన్ గారు చాలా శభాష్ అండి మీకు. ఆ సార్తో నాకు పెద్ద పరిచయం లేదు, చాలా బ్రహ్మాండంగా డిగ్నిఫైడ్గా డీసెంట్గా మొత్తం చేశారు. విలన్ వైపు తీసిపోయారు సినిమాను మొత్తం. క్లైమాక్స్లో మిమ్మల్ని దెబ్బ కొట్టకుండా, రైట్? శభాష్ 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 బాస్. ఏది ధనుష్ గారు ఎక్కడున్నారు? ఓకే, కానీ ఎలాగ మాట్లాడాలి కదా ధనుష్ గారి గురించి. ఇంకా మా ఆదిత్య వారు నమస్కారం అండి. ఏ తమ్ముళ్ళు నమస్కారం అండి. ఏ పాప, ఏ బ్రహ్మాండంగా నడిపిస్తున్నాం సభని. నమస్కారం అమ్మా. శభాష్ 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 శభాష్. ఏ తమ్ముళ్ళరా, ఇంకా ధనుష్ గారి గురించి మాట్లాడుకోవాలి. ధనుష్ గారు గొప్ప న్యాచురల్ యాక్టర్ అండి, గ్రేట్ టాలెంటెడ్, సెల్యూట్ నిజంగా. ఈవేళ ధనుష్ గారు ఆయన తమిళియన్ అనుకునే ఫీలింగ్ కాదండి. ధనుష్ గారు మన తెలుగువాడు, ధనుష్ గారు మన హిందీవాడు, ధనుష్ గారు మన మలయాళీ, మన కన్నడ, ఆల్ ఓవర్ ఇండియా ఓన్ చేసుకున్న హీరో ధనుష్. ఈజ్ బోర్న్ ఇండియా హీరో. అందుకే ఇవాళ మాస్టారు అందుకే పాప చెప్పినట్టు, పాపకు నిర్మాత గారు చెప్పారు, రైట్? 50 కోట్లు గ్రాస్ అంటే ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ టాస్క్. That is the potential of Dhanush, his greatness, his talent, the same time, director. తమ్ముళ్ళు, సినిమా సక్సెస్ కి ఫెయిల్యూర్ కారణం డైరెక్టరే. ఎస్ కథనం డైరెక్షన్. ఈ మాడు బాగుంటే ది పల్స్ ఆఫ్ ఆడియన్స్ పట్టు ఎవరు తెలుస్తో ఈజ్ ద సక్సెస్ఫుల్ రైటర్ అండ్ డైరెక్టర్. ఆయన చేతుల్లో ఉంది. భారీ తారాగణం కానీ ఇంకో కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క స్టామినాను బట్టి స్టార్ బట్టి సినిమాలు ఆడతాయి. ఓకే, బట్ సినిమా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ ది డైరెక్ట్ టాలెంట్. మిగతా వాళ్ళందరూ ఎవరు పని సరిగ్గా చేసి సరిపోద్దండి. చెత్త సినిమా, ఐఎమ్ సారీ, ఫ్లాప్ సినిమా కూడా ఇదే కష్టపడతాం, ఇటు సినిమా కూడా ఇదే కష్టపడతాం, కానీ కొన్ని ఇట్ అవుతాయి. బికాస్ హూ నోస్ ది పల్స్ ఆఫ్ ఆడియన్స్. ఆ పట్టు తెలిసినోడే కథకుడు, దర్శకుడు. అతను మెయిన్ తల్లి నిర్మాత, తండ్రి డైరెక్టర్, ఇంటికి పెద్దన్న హీరో, రిమైనింగ్ మనందరం కూడా కుటుంబ సభ్యులమి. కాబట్టి థ్యాంక్స్ అలాట్ ధనుష్ గారు. మీరు ఎక్కడున్నా సరే సార్, సెల్యూట్ టు యూ. థ్యాంక్స్ అలాట్. ధన్యవాదం మీకు.